స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిషాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ప్రపంచ వేదికపై సత్తా చాటిన తెలంగాణ బిడ్డకు శుభాకాంక్షలంటూ ఎక్స్ వేదికగా కొనియాడారు. గొంగడి త్రిష ఈరోజు మరి ప్రపంచ కప్ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్లో సెంచరీ సాధించి 53 పరుగుల్లోనే రికార్డు స్థాయిలో సెంచరీ సాధించి వరల్డ్ కప్ రికార్డును నమోదు చేయడం జరిగింది. ఈ చిన్నారి భద్రాచలం పట్టణానికి చెందినటువంటి అమ్మాయి మరి ఇక్కడే ఆడింది, ఈ మైదానంలోనే ఆడుకుంది, ఈ మైదానంలోనే క్రికెట్ నేర్చుకుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి నెహ్రూ కప్ కానీ ఇంకా భద్రా కప్ కానీ ఇతరత్ర అనేక క్రికెట్ టోర్నమెంట్లు ఆ అమ్మాయికి స్ఫూర్తిగా నిలిచాయి. ఈరోజు భద్రాచలం మారుమూల ఏజెన్సీ ప్రాంతం, గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతం యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచ స్థాయిలో నిరూపించింది అంటే గొంగడి త్రిష మరి చాలా అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించింది. భద్రాచలం నుంచి ఇప్పుడు మలేషియాలో జరుగుతున్నటువంటి అండర్-19 వరల్డ్ కప్లో స్కాట్లాండ్ మీద సెంచరీ అండ్ 3 వికెట్లు తీసిన గొంగడి త్రిషకి చాలా అభినందనలు. ఆమెకి 2009 నుంచి 2015 వరకు ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరిగింది. పై స్థాయికి ఇప్పుడు ఇండియా టీం మెయిన్ టీంకి సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో అండ్ ఐపీఎల్ టీంలో కానీ ఇక అదర్ రాబోయే మంచి మ్యాచెస్ ఇంకా మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.